హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒమ్నిషియన్ ట్రేడర్ మాన్ వ్యాక్సినేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నా. ఈరోజు ఎపిసోడ్ 14 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ అంతకంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన ఛానల్ రీసెంట్గానే 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసుకుంది. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ డెమన్ స్లేయర్ మాంగా సిరీస్ మొత్తం కంప్లీట్ చేశా. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఒమ్నిషియన్ ట్రేడర్ మానవ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్నా. అలాగే ముందు ఇంకా మంచి కంటెంట్ తో వస్తా. సో కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ ఒమ్నిషియన్ ట్రేడర్ లాస్ట్ ఎపిసోడ్ దిగి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. సో లేట్ గా ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నందుకు సారీ. అండ్ ఇప్పుడు నేను ప్రెసెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నా. సో లాస్ట్ వచ్చేసింది. సో ఇంకో 2 వీక్స్ వరకు నాకు ఖాళీ ఉండదు. కానీ ఒమ్నిషియన్ ట్రేడర్ వీక్లీ 1 వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా. అలాగే సోలో లెవెలింగ్ కూడా సైడ్ బై సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఒక 2-3 వీక్స్ వరకు ఇలానే ఉంటుంది. తర్వాత నుంచి రెగ్యులర్ గా వీడియోస్ పెడతా. అయినా ఎంత లేట్ అయినా నా వీడియోస్ ని ఇంకా చూసి సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మీకు గుర్తుంది కదా, డాగ్జా ఆ ఫస్ట్ డిసైపుల్ ని నువ్వు ఒక ఆథర్వా అని అడుగుతాడు. సో గైస్, మరి ఆ ఫస్ట్ డిసైపుల్ ఎంత ప్లాన్ చేశాడంటే ఖచ్చితంగా తనే ఆథర్ అయి ఉంటాడని డాగ్జా తనని అలా అడుగుతాడు. బట్ ఇప్పుడు తను చూస్తుంది నిజమైన ఆథర్ కాదు, ఒక అవతార్ అన్నమాట. మరి డాగ్జా అడిగిన క్వశ్చన్ కి వాడు నేనే ఆ రెవల్యూషన్ రాశా అని అంటాడు. అండ్ అలాగే ఆ రెవల్యూషన్ కేవలం నా ఒక్కడి దగ్గరే ఉంది అంటాడు. మరి వాడు చెప్తుంది అబద్ధమా నిజమా అని జంగ్యూక్ తన స్కిల్ వాడి ఎప్పటిలాగే టెస్ట్ చేస్తున్నప్పుడు మనోడు మైండ్ రీడింగ్ చేసి జంగ్యూక్ ద్వారా తను చెప్తుంది నిజమే అని తెలుసుకుంటాడు. మరి వాడు నిజం చెప్తున్నాడంటే ఖచ్చితంగా వాడి దగ్గర టీడబ్ల్యూఎస్ఏ ఫైల్ ఉందేమో అని డాగ్జా అనుకుంటాడు. అలాగే నిజంగానే వీడు ఆథరా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అండ్ ఊరికే ప్యానిక్ అవ్వకుండా వాడి నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ లాగుదామని డాగ్జా ట్రై చేస్తాడు. సో ఈ రెవల్యూషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, అసలు ఇంతకీ ఈ బుక్ లో ఏముంది అని డాగ్జా అడుగుతాడు. దానికి వాడు, నన్ను అడుగుతున్నావేంటి, నీకు తెలీదా, అందులో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఉంది అని వాడు అంటాడు. అలాగే డాగ్జాని తను వేసిన ప్లాన్స్ గురించి నీకెలా తెలుసు, నువ్వు కూడా ఒక ప్రాఫిట్ అని అడుగుతాడు. దానికి డాగ్జా, నువ్వు మొత్తం రెవల్యూషన్ రాసినోడు కదా, మరి నీకు నా గురించి తెలీదా అని అంటాడు. సో ఇక్కడ డాగ్జాకి తన గురించి వాడికి తెలీదని అర్థమైపోతుంది. వాడు టీడబ్ల్యూఎస్ఏ రాసిన ఆథర్ కాదని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎందుకంటే నిజంగా వాడు ఆథర్ అయితే టీడబ్ల్యూఎస్ఏ నవల్ని మొత్తం చదివిన ఓన్లీ రీడర్ డాగ్జా ఒక్కడే. సో తన గురించే ఇంకా వాడికి తెలియలేదంటే పక్కా వాడు ఆథర్ కాదని డాగ్జాకి అర్థమైపోతుంది. మన ఫస్ట్ డిసైపుల్ డాగ్జాతో ఒక డీల్ మాట్లాడాలనుకుంటాడు. అదేంటంటే డాగ్జా తను ఎవరో ఏంటో చెప్తే తనకి కావాల్సిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని చెప్తానంటాడు. దానికి డాగ్జా, నాకేం అవసరం లేదు, ఎందుకంటే నాకు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో నీకంటే ఎక్కువ తెలుసు అని అంటాడు. ఇంకా ఆ మాటలు విన్నాక వాడు షాక్ అయిపోతాడు. తన ముందు ఉన్న ఈ ఫస్ట్ డిసైపుల్ ఒరిజినల్ ఆథర్ కాదు, టీడబ్ల్యూఎస్ఏ నవల్ని కాపీ చేసి ఇంకో పేరుతో పబ్లిష్ చేసిన ఒక ప్లాగరైజర్, అంటే ఒక ఫేక్ ఆథర్ అన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని వేరే లాంగ్వేజెస్ లో మంచి మంచి మూవీస్ ఉంటాయి కదా, అవి యాక్చువల్ గా మంచి మూవీస్ అయినప్పటికీ వరల్డ్ వైడ్ అవి ఫేమస్ కావు. సో కొంతమంది ఆ మూవీ స్టోరీస్ ని ఎత్తేసి రీమేక్ చేసి పెద్ద పెద్ద హిట్లు కొట్టేస్తారు కదా. సో సేమ్ సీన్ ఇక్కడ జరిగిందనమాట. డాగ్జా టీడబ్ల్యూఎస్ఏ నవల్ని స్టార్టింగ్ లో చదివే రోజుల్లో ఇంకో నవల్లో పబ్లిష్ చేసేవారు అనమాట. సో ఆ కాపీ నవల్ని రాసేది ఈ ఫస్ట్ డిసైపులే. మరి ఈ విషయం డాగ్జాకి ఎలా తెలిసిందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే కాపీ నవల్ ఉందో అది చాలా పాపులర్ అయిపోయింది అనమాట. అండ్ టీడబ్ల్యూఎస్ఏ నుంచి కాపీ చేశారని ఎవరికీ తెలీదు. దానికోసం మనోడు కమెంట్ సెక్షన్ లో ఫ్యాన్ వార్లు కూడా చేసేవాడు. ఈ నవల్ ఒరిజినల్ కాదు, టీడబ్ల్యూఎస్ఏ నుంచి కాపీ కొట్టారని. అయినా ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. పోనీ పట్టించుకోపోగా తిరిగి డాగ్జాని ట్రోల్ చేసేవారు, అసలు నీకేం తెలుసు అని చెప్పి. సో అది జరిగింది కదా. ఇంక వాడి అసలు రూపం బయటపడేసరికి ఇంక వాడు వెంటనే జంగ్యూక్ ని రెచ్చగొట్టి డాగ్జాని చంపేయమంటాడు. ఇదిగో జంగ్యూక్, నేను నీకు ఫ్యూచర్ లో సహాయపడతా, నాతో చేతులు కలుపు, నాకు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలుసు, ఆలోచించు. 46 సినారియో నువ్వు ఒక్కడవే కంప్లీట్ చేయలేవు. అలాగే యానా క్రాఫ్ట్ జరత్రుస్టాకి నువ్వు ఎదురెళ్ళలేవు. దానికి నీకు నా హెల్ప్ కావాలి. నీ ముందు ఉన్నోడు నీలా వేషం వేసుకొని అందరినీ బోల్తా కొట్టించాడు, వాడిని అస్సలు నమ్మొద్దు, నన్ను నమ్ము, కావాలంటే నేను నీకు కాంట్రాక్ట్ కూడా సైన్ చేస్తా అని ఆ ఫస్ట్ డిసైపుల్ అంటాడు. సో జంగ్యూక్ కి ఒక పక్క అసలు ఈ బుక్ ఆఫ్ రెలవేషన్ ఏంటి, ఒకడేమో ప్రాఫిట్ అంటాడు, ఇంకోడేమో రెలవేటర్ అంటాడు అని చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఫైనల్ గా జంగ్యూక్ ఇద్దరిని పాయింట్ చేసి ఆ ఫస్ట్ డిసైపుల్ ని సేమ్ డాగ్జాని బ్రిడ్జ్ మీద అడిగిన క్వశ్చన్స్ అడుగుతాడు. నీకు ఫ్యూచర్ గురించి తెలుసు కదా, మరి నేను వీడిని చంపుతానా లేదా మర్యాదగా చెప్పు అని జంగ్యూక్ అంటాడు. ఇంక దానికి వాడు తడబడి, అఫ్ కోర్స్ వాడిని నువ్వు చంపుతావు అని అంటాడు. మరి అది విన్న జంగ్యూక్ వెంటనే ఆ ఫస్ట్ డిసైపుల్ గారి తలని కాళ్ళతో తొక్కేస్తాడు అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తాడు.
సో ఫస్ట్ టైం డాగ్జాని జంగ్యోక్ నమ్మాడనమాట. అండ్ అది చూసి డాగ్జా కూడా షాక్ అయిపోతాడు. అండ్ జంగ్యోక్ సినిమా డంజన్ లో తనని కాపాడినందుకు ఇది పే బ్యాక్ అని చెప్పి, అలాగే నేను నీ ఫ్లాగ్ కూడా తీసుకోను అని అంటాడు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోదామని చూస్తాడు. కానీ ఈసారి డాగ్జా తనని వెళ్ళనివ్వడు. ఎందుకంటే జంగ్యోక్ ఇప్పుడు డాగ్జా గ్రూప్ లో ఉంటాడు కాబట్టి, అండ్ తను తన రూల్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ మీకు ఈ రూల్స్ గుర్తున్నాయో లేదో, టీమ్ లీడర్ ఏం చెప్తే గ్రూప్ వాళ్ళు అది చెయ్యాలని, లేదంటే ఆ టీమ్ లీడర్ వాళ్ళని పనిష్ చేయగలరు అని ఒక రూల్ ఉంటుంది కదా ఈ సినారియోలో. సో ఆ రూల్ ని వాడుకొని డాగ్జా జంగ్యోక్ ని బెదిరిస్తాడు. సో జంగ్యోక్ కి నాతోనే గేమ్స్ ఆడతామని కోపం వచ్చేస్తుంది. అండ్ డాగ్జాని వెంటనే అటాక్ చేద్దామని చూస్తాడు. అప్పుడు డాగ్జా నీ చేతికి ఎక్కువ స్పీడో లేదా నా నోటికి ఎక్కువ స్పీడో చూసుకుందామా అని అంటాడు. సో మెల్లగా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు, ఫైట్ చేసి వేస్ట్ అని. అండ్ అలా కాంప్రమైజ్ అయ్యాక డాగ్జా ఇలా అంటాడు, ఇదిగో నువ్వు జంగు స్టేషన్ కి వెళ్ళి నీ కింగ్స్ పాత్ సినారియో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నావని నాకు తెలుసు. నీకో బ్లాక్ ఫ్లాగ్ కావాలి అంతేగా, దానికి నేను హెల్ప్ చేస్తా. నువ్వు జంగు స్టేషన్ దాకా వెళ్ళొద్దు, ఎందుకంటే సినారియో కంప్లీట్ చేయడానికి ఇంకా 48 అవర్స్ టైమే ఉంది. సో ఆ టైరెంట్ కింగ్ ని ఓడించడానికి నీకు నేను హెల్ప్ చేస్తా. సో అదే ఇంకా ఈజీ. లేదంటే ఈ 48 గంటల్లో నువ్వు 20 స్టేషన్లు తీసుకోవడం అంటే చాలా కష్టం. సో ఆలోచించుకో. అలాగే నీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించు అని డాగ్జా అంటాడు. సో గైస్, మనోడు అంత బాగానే చెప్తాడు, కానీ చివరిలో ఫ్యామిలీ టాపిక్ తెస్తాడు. ఇంకంతే, ఒక్కసారిగా జంగ్యోక్కి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే డాగ్జాకి తన ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి. సో వాళ్ళని ఏమైనా చేశాడేమో అని వెంటనే తన కోపం వచ్చి డాగ్జాని మళ్ళీ బెదిరిస్తాడు. సో ఫైనల్ గా డాగ్జా నేనేం చేయలేదులే అని చెప్పి, ఆ ఫస్ట్ డిసైపుల్ అవతార్ ని చంపే ముందు తన యాట్రిబ్యూట్స్ ని చెక్ చేసావు కదా, అందులో లాస్ట్ రెనౌన్సర్ కాకుండా ఇంకేమైనా యాట్రిబ్యూట్స్ ఉన్నాయా అని జంగ్యోక్ అడుగుతాడు. దానికి జంగ్యోక్ ఏం ఆన్సర్ ఇవ్వడు. అండ్ అక్కడతో సీన్ కట్ అయిపోతుంది. సో జంగ్యోక్ తన పని చూసుకోవడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరి కట్ చేస్తే డాగ్జా ఆ ఫస్ట్ డిసైపుల్ ఎగ్జాక్ట్ గా ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. సో గైస్, చివరికి డాగ్జా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే, యాక్చువల్ గా ఆ ఫస్ట్ డిసైపుల్ రాసిన నవల్ పేరు SSSS గ్రేడ్ ఇన్ఫినిట్ రిగ్రెసర్ అన్నమాట. అండ్ దానిలో వాడు TWSA నవల్ నుంచి ఓన్లీ ఇంట్రడక్షన్ ని యాజ్ కాపీ కొడతాడు. సో ఇప్పుడు డాగ్జా ఆ నవల్లో ఇన్ఫర్మేషన్ ని కొంచెం మార్చి అందరికీ ఆ నవల్ కాపీస్ ని పబ్లిష్ చేద్దాం అనుకుంటాడు. సో ఈ నవల్ కాపీ టైరెంట్ కింగ్ దగ్గర చేరితే డాగ్జా వలలో పడి వాడు డాగ్జా ఏం ప్లాన్ చేశాడో అది చేస్తాడని అనుకుంటాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇలా ఒక ఫేక్ కాపీస్ ని మిగతా వాళ్ళకి అమ్మి డాగ్జా అందరినీ బోల్తా కొట్టిద్దామని ప్లాన్ చేస్తాడు. సో మరి ప్లాన్ వర్క్ అవుతుందో లేదో చూసే ముందు ఈ వీడియోకి ఇంకా లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోండి. మరి ఏం జరుగుతుందో చూసేద్దాం. సో గైస్, మరి మిన్సియోబ్ ఇంకా సియోంగోక్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి డాగ్జా ఆ నవల్ ని ప్రింట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. అసలు ఆ ఫేక్ నవల్లో ఉన్న కంటెంట్ తెలియకుండా మనం ఎలా చేంజ్ చేస్తామని వాళ్ళు డాగ్జాని అడుగుతారు. దానికి డాగ్జా ఏం పర్వాలేదు, నాకు ఒరిజినల్ స్టోరీలో ఏం జరుగుతుందో తెలుసు అని అంటాడు. సో ప్రస్తుతం ఇది పార్ట్ 1 అని కొంతవరకు ప్రింట్ చేసి పబ్లిష్ చేద్దామని అంటాడు. మరి డాగ్జా తన ప్లాన్ ఏంటో ఇలా చెప్తాడు. ఇది ఒక సింపుల్ ప్లాన్. ఇప్పటిదాకా అందరూ ఆ ఫేక్ ఆథర్ గాడు ఎత్తేసిన చాప్టర్ స్టోరీని ఫాలో అయ్యారు. కానీ అది ఒరిజినల్ స్టోరీకి ఈక్వల్ గా ఉండడం వల్ల ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. బట్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో వాడికి కూడా క్లారిటీ లేదు. అలాగే ఒక పక్క ఆ టైరెంట్ కింగ్ ఈ ప్రాఫిట్స్ ని అటాక్ చేసి వాళ్ళందరి నుంచి ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడ ఆ ఫేక్ ఆథర్ ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. అండ్ ఆ టైరెంట్ కింగ్ ఈ ఫ్యూచర్ గురించి తెలుసుకునే ప్రాఫిట్స్ ని తన కంట్రోల్లో పెట్టుకొని వాడుకుందాం అనుకుంటున్నాడు. సో మనం వీళ్ళిద్దరికి ఫిట్టింగ్ పెట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేటట్టు చేయబోతున్నాం. అందుకే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నవల్ స్టార్టింగ్ ప్లాట్ ఇంకా కొన్ని ఐటమ్స్ గురించి మెన్షన్ చేస్తా. సో ఆ ఐటమ్స్ కోసం ఆ ఫేక్ ఆథర్ గాడు ఇంకా టైరెంట్ కింగ్ ఇంకా చాలా మంది ఆ ఐటమ్స్ కోసం బయటకు వస్తారు. అర్థమైంది కదా, మొత్తం ఎడిట్ చేసి నాకు చూపించండి అని డాగ్జా వాళ్ళతో అంటాడు. సో గైస్, చూసారు కదా మనోడి ప్లాన్. సో ఏదో ఒక మంచి ఐటమ్స్ ఉన్నాయని చెప్పి ఒక ప్లేస్ గురించి మెన్షన్ చేస్తారనమాట. సో ఆ ప్లేస్ కి ఈ టైరెంట్ కింగ్, ఫేక్ ఆథర్ ఇంకా బయట ఎంతమంది కింగ్స్ ఉంటే అందరూ వచ్చి ఆ ఐటమ్స్ కోసం ఫైట్ చేస్తారని డాగ్జా ప్లాన్ చేస్తాడు. సో మరి అది ఎలా అమలు అవుతుందో చూద్దాం. సో గైస్, యాక్చువల్ గా డాగ్జా ఇంకో విషయం చెప్తాడు. అదేంటంటే, నవల్లో కొన్ని క్యారెక్టర్స్ ని చేంజ్ చేయమంటాడు. ఇప్పుడు హ్యాంగ్ సాంగ్ ఇంకా జిహ్యే ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు యాక్చువల్ గా నవల్లోని క్యారెక్టర్స్. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ బుక్ లోని విషయం చూస్తే వాళ్ళు ఒకసారిగా షాక్ అవుతారు కాబట్టి. అండ్ ఆ విషయం మిన్సియోబ్ ఇంకా సియోంగోకి చెప్తే వాళ్ళేమో దానికి వర్రీ అవ్వాల్సిన పని అవసరం లేదంట. ఆల్రెడీ సియోంగోక్ ఇంకా మిన్సియోబ్ చాలా మందికి ఈ ప్రపంచం ఒక నవల్ అని, ఇందులో మనందరం ఒక క్యారెక్టర్స్ లాంటి వాళ్ళమని అందరికీ చెప్పడానికి ట్రై చేశాడు అనమాట. అండ్ వాళ్ళకి చెప్పిన ప్రతిసారి వీళ్ళు ఏదో జోక్ చేస్తున్నారని, ఇప్పుడు వీడియో గేమ్ లో ఎన్పిసిలు ఉంటారు కదా, ఆ ఎన్పిసిలా బిహేవ్ చేసేవారు అనమాట. అండ్ వీళ్ళకి కూడా ఏం అర్థమయ్యేది కాదు ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని.
సో ఇప్పుడు నవల్లో ఉన్న క్యారెక్టర్స్ కి వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ నవల్లో క్యారెక్టర్స్ అని వాళ్ళు రియలైజ్ అవ్వరన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ అయితే కాదు. అందుకే ఆ ఫస్ట్ డిసైపుల్ టీడబ్ల్యూఎస్ఏ నవల్ పేరు వాడకుండా రెవల్యూషన్ అనే పేరు వాడుతున్నాడని తను అనుకుంటాడు. అండ్ అలాగే మిన్సోబ్ ఇంకా సియోంగోక్ కి మనకి ఆ క్యారెక్టర్స్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. దానికి సియోంగోక్ ఏమో వాళ్ళు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ మనం రియల్ పీపుల్ అదే అనుకుంటున్నా అని అంటాడు. అండ్ దానికి డాగ్జా మరి రియల్ వరల్డ్ ఎండ్ అయిపోయి ఈ నవల్లో ఉన్న ప్రపంచం ఎప్పుడు స్టార్ట్ అయిందో నీకు తెలుసా అని అడిగితే దానికి ఫస్ట్ సినారియో తర్వాత స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని సియోంగోక్ అంటాడు. అండ్ ఆ మాట విన్న డాగ్జా సియోంగోక్ ఇంకా మిన్సోబ్ ని వాళ్ళ క్యారెక్టర్ ప్రొఫైల్స్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అండ్ తను ట్రై చేసినప్పుడు వాళ్ళిద్దరు క్యారెక్టర్ ప్రొఫైల్స్ ఓపెన్ అయిపోతాయి. యాక్చువల్ గా మీకు గుర్తుందో లేదో మన డాగ్జా ఓన్లీ నవల్లో ఉన్న క్యారెక్టర్ ప్రొఫైల్ మాత్రమే చూడగలడు. అండ్ రియల్ పీపుల్ ఉంటారు కదా, అంటే సాంగా ఇంకా హుయివాన్ ఇంకా చాలా మంది ఉంటారు కదా రియల్ వరల్డ్ పీపుల్, వాళ్ళ క్యారెక్టర్స్ ప్రొఫైల్స్ ని చూడలేడు. ఎందుకంటే వాళ్ళు నవల్లో క్యారెక్టర్స్ కాదు. కానీ ఇక్కడ వీళ్ళు రియల్ వరల్డ్ క్యారెక్టర్స్ అయినా వాళ్ళ క్యారెక్టర్ ప్రొఫైల్స్ ఎందుకు ఓపెన్ అయ్యాయని మళ్ళీ ఆలోచిస్తాడు. ఎందుకంటే మీకు లాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా ఈ డౌట్ గురించి చెప్పా. సో ఇప్పుడు మనకి ఈ వీడియోలో తెలుస్తుంది అది ఎందుకు ఏంటని ముందు. సో జాగ్రత్తగా చూడండి. అండ్ డాగ్జా తిరిగి హుయివాన్ ఇంకా సాంగా క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూద్దామని చూస్తాడు. అండ్ మళ్ళీ వాళ్ళ ప్రొఫైల్స్ కనిపించవు. సో ఒక్కసారిగా మనోడు కన్ఫ్యూజ్ అయిపోతాడు అసలు ఏం జరుగుతుందని. సో ఏదైతే ఏమైనా మ్యాటర్ వదిలేసి ఇంకా నవల్ని పబ్లిష్ చేసే పనిలో పడతారు. అండ్ ఈ నవల్ని పబ్లిష్ చేయడానికి డాంగున్ ఉన్నాడు కదా, లాస్ట్ వీడియోస్ లో మనం చూసాం తనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందని. సో తన హెల్ప్ ద్వారా డాగ్జా ఈ నవల్ని పబ్లిష్ చేస్తాడనమాట. అండ్ ఈ నవల్ టైరెంట్ కింగ్ దాకా చేరేలా చేయడానికి ఒక మనిషి కావాలి. అండ్ ఆ టాస్క్ కి ఇల్హున్ క్యాంగ్ ఉన్నాడు కదా తనకు అబ్జెప్తాడు, ఎందుకంటే తను రూమర్స్ బాగా స్ప్రెడ్ చేస్తాడు కాబట్టి. సో ఇల్హున్ క్యాంగ్ ని టైరెంట్ కింగ్ దగ్గరికి డాగ్జా పంపిస్తాడు. అండ్ మన వాళ్ళందరినీ పిలిచి ఇలా చెప్తాడు, ఇదిగోండి మన మిషన్ చాలా ఈజీ ఏం కాదు. ఇప్పుడు మనం చాంగ్సింగ్ స్టేషన్ ని 40 గంటల్లోపు తీసుకోకపోతే మన గ్రూప్ అంతా చనిపోతారు. అండ్ టైరెంట్ కింగ్ అనే ఒక పవర్ఫుల్ ఎనిమీ ఉన్నాడు. అండ్ తనతో ఫైట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే తను 7 సియోల్ కింగ్స్ లో ఒకడు. అండ్ తను చాలా మందిని తన బానిసలుగా చేసుకుని ఒక పెద్ద ఆర్మీని క్రియేట్ చేశాడు. సో వాడితో తలపడడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పాలి. ఎందుకంటే వాడి దగ్గర ఒక పవర్ఫుల్ సపోర్టింగ్ కాన్స్టలేషన్ ఉంది. సో మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం వాడి ఫ్లాగ్ నైనా తీసుకోవాలి, లేదా వాడి బేస్ అయిన డాబాంగ్ స్టేషన్ అయినా తీసుకోవాలి. కానీ అంతకంటే ముందు మనం గ్వాంగామున్ అనే స్టేషన్ కి వెళ్ళాలి అని అంటాడు. అండ్ దానికి హుయివాన్ మనం ఎందుకు గ్వాంగామున్ అనే స్టేషన్ కి వెళ్ళాలి, డైరెక్ట్ గా టైరెంట్ కింగ్ దగ్గరికి వెళ్ళే ఫైట్ చేయాలి కదా అని అడుగుతుంది. దానికి డాగ్జా ఇలా చెప్తాడు, ఇదిగోండి ఇప్పుడే నేను ఈ ఫేక్ కాపీస్ లో ఒక ఇంటెల్ ని లీక్ చేశా. దాని ప్రకారం వాళ్ళందరూ గ్వాంగామున్ అనే స్టేషన్ కి వస్తారు. సో వాళ్ళందరూ వచ్చేసరికి మనం అక్కడ ఉంటే తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. సో ప్రస్తుతం నా మాట వినండి, అందరూ మనం గ్వాంగామున్ స్టేషన్ కి వెళ్దాం అని డాగ్జా అంటాడు. సో గైస్ ఇప్పుడు అర్థమైంది కదా. సో మనోడు ఒక ప్లేస్ ని మెన్షన్ చేస్తాడు ఆ ఫేక్ నవల్లో. ఎందుకంటే అక్కడ ఏదో ఐటమ్ ఉందని చెప్పి అందరినీ నమ్మించి అక్కడ తీసుకొద్దాం అనే ప్లాన్ అన్నమాట. సో ఆ ప్లాన్ ప్రకారం మనోడు ఆ ఫేక్ నవల్ ని ఆప్షన్ హౌస్ లో పెడతాడు. జనరల్ గా అది ఫ్రీగా అందరికీ ఉంది అని చెప్తే ఇది ఫేక్ అని అందరికి అర్థమైపోతుందని తను డైరెక్ట్ గా డొక్కబే ఆప్షన్ హౌస్ ఉంటుంది కదా, యాక్చువల్ గా మనం చాలా సార్లు చూసాం లాస్ట్ వీడియోస్ లో, ఆ ఆప్షన్ హౌస్ లో పెడతాడు. అలా తను చాలా కాపీస్ అమ్ముతాడు అనమాట. అండ్ ఈచ్ కాపీని అందరూ 1000 కాయిన్స్ పెట్టి కొనుక్కుంటారు. అండ్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే 16 కాపీస్ దాకా అమ్ముతాడు. అలా 16,000 కాయిన్స్ వస్తాయి. ఇంక చెప్పాల్సిందంతా చెప్పి మనోడు మళ్ళీ పడుకుంటాడు. ఎందుకంటే తెలుసు కదా, ఒమ్నిషియంట్ రీడర్ లెవెల్ 3 స్కిల్ యాక్టివేట్ చేయాలంటే తను కొంచెం రెస్ట్ తీసుకొని తన బాడీలోంచి తన సోల్ ని బయటికి తీయాలి. సో ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తా తనకి ఉన్న స్కిల్స్ ఎలా పనిచేస్తాయో. లెవెల్ 1 స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ఏం చేస్తుందంటే అవతల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని బేసిక్ ఫీలింగ్స్ ని వాళ్ళ డిజైర్స్ ని చెప్తుంది. అంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్ లో నామూన్ కిమ్ డాగ్స్ అని అటాక్ చేశాడు కదా, అప్పుడు తను రైట్ అటాక్ చేస్తాడా లెఫ్ట్ అటాక్ చేస్తాడా అని తెలిసిపోతుంది కదా, అది లెవెల్ 1 అనమాట. అండ్ లెవెల్ 2 లో పక్క వాళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో డైరెక్ట్ తెలిసిపోతుంది. అంటే జంగ్యుక్ తను ఏం ఆలోచిస్తున్నాడో మనోడు మైండ్ రీడింగ్ చేసి తెలుసుకుంటాడు కదా, అది లెవెల్ 2. అండ్ లెవెల్ 3 వచ్చేసరికి డైరెక్ట్ ఒకరి బాడీ లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తాడనమాట, తన చుట్టూ ఏమవుతుంది ఏంటి అని. సో అది లెవెల్ 3. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడంటే మిన్సియోబ్ సియోంగోక్ ఇంకా ఇల్హున్ క్యాంగ్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ పంపిస్తాడు ఒక ప్లేస్ కి. ఇల్హున్ క్యాంగ్ ని టైరెంట్ కింగ్ దగ్గరికి పంపించాడని విషయం మీకు తెలిసిందే. సో ఇల్హున్ క్యాంగ్ బాడీ లోపలికి వెళ్ళి టైరెంట్ కింగ్ ఏం చేస్తున్నాడని మనోడు చూస్తాడనమాట. సో ఇల్హున్ క్యాంగ్ డాగ్జా చెప్పినట్టే టైరెంట్ కింగ్ దగ్గరికి వెళ్ళి
రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తాడు. ఇలా ఒక బుక్ ఉంది, ఆ బుక్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పి. సో మరి ఇల్హున్ క్యాంగ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ని టైరెంట్ కింగ్ నమ్మి గువాంగామున్ స్టేషన్ కి అందరికంటే ఫస్ట్ వెళ్ళి ఆ ఐటమ్స్ ని తీసుకుందాం అని అనుకుంటాడు. సో ఇంకా టైరెంట్ కింగ్ తను ప్లాన్ చేసినట్టే అంత ఫాలో అవుతున్నాడని డాగ్జా రియలైజ్ అయ్యి ఇంకా అక్కడ నుంచి మిన్షోబ్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్తాడు. అండ్ మిన్షోబ్ యాక్చువల్ గా ఆ ఫేక్ ఆథర్ ఎప్పుడు వస్తాడని ట్రాక్ చేస్తూ ఉంటాడు. అండ్ కాసేపటికి ఆ ఫేక్ ఆథర్ గువాంగామున్ స్టేషన్ కి వస్తాడనమాట. అండ్ అలాగే ఈ ఫేక్ ఆథర్ ఇంకా టైరెంట్ కింగే కాక ఇంకా చాలా మంది కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ రావడం స్టార్ట్ చేస్తారనమాట ఒకరి తర్వాత ఒకరు. సో ఇంకా అంతా తను ప్లాన్ చేసిన ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇంకా డాగ్జాకి మెలకు వచ్చేసరికి తన ముందు హుయివాన్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా చంగ్మూరో నుంచి గువాంగామున్ కి మన వాళ్ళు వెళ్లే ముందు డాగ్జా హుయివాన్ తో తనని బ్యాటిల్ ఫీల్డ్ కి రావద్దని చెప్తాడు. ఎందుకంటే హుయివాన్ కి తను వేరేగా ఒక సీక్రెట్ మిషన్ అయితే అప్ చెప్తాడు. అండ్ హుయివాన్ ని ఎక్కడికి పంపించాడు ఏంటి అని మనం ముందు ముందు తెలుసుకుంటాం. సో డాగ్జా చంగ్మూరోలో హ్యాంగ్ సాంగ్ లీని వదిలి సాంగ్ ఇంకా గిల్యాంగ్ ని తనతో పాటు తీసుకెళ్తాడనమాట గువాంగామున్ స్టేషన్ కి. అండ్ గైస్ ఇక్కడ హ్యాంగ్ సాంగ్ లీ లాంటి పవర్ఫుల్ మనిషిని చంగ్మూరోలో వదిలేసి సాంగాన్ని ఎందుకు తీసుకెళ్తున్నాడంటే యాక్చువల్ గా ఇప్పుడు రాబోయే సిచ్యువేషన్స్ లో హిస్టరీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలన్నమాట. అండ్ ఇక్కడ సాంగాకి హిస్టరీ గురించి చాలా ఎక్కువ తెలుసు అనమాట అందరికంటే. అందుకే సాంగా యూజ్ అవుతుందని చెప్పి డాగ్జా సాంగాని చూస్ చేసుకుంటాడు. అండ్ ఇంకా వెళ్తున్న దారిలో మధ్యలో ఒక పవర్ఫుల్ శ్రైన్ ఉంటుంది, అంటే ఒక టెంపుల్ లాంటిది. అండ్ ఈ శ్రైన్ యాక్చువల్ గా చైనాకి సంబంధించిన ఒక గ్రేటెస్ట్ జనరల్ ది. అండ్ ఇంకా అక్కడ వెళ్ళి మన వాళ్ళందరూ దండం పెట్టుకున్న తర్వాత మన వాళ్ళందరికీ ఒక బూస్ట్ అయితే లభిస్తుంది. ఆ శ్రైన్ లో ఉన్న గ్యాన్యూ అనే జనరల్ మన వాళ్ళందరికీ ఒక బూస్ట్ అయితే ఇస్తాడు. అందరి స్ట్రెంత్ ఇంకా స్టామినాని 5 పాయింట్స్ పెంచుతాడు. ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చి గువాంగామున్ వైపు వెళ్తూ ఉండగా ఒక పెద్ద ఆర్మీ కనిపిస్తుంది. ఇంకా ఒకరినొకరు ఎదురుపడ్డాక అక్కడ ఒక క్వీన్ ఉంటుంది. అండ్ తను నువ్వు కూడా ఒక కింగా అని డాగ్జా అడుగుతుంది. ఎందుకంటే మనోడి చేతిలో బ్రౌన్ ఫ్లాగ్ ని చూస్తుంది. అండ్ వెంటనే డాగ్జా పక్కన ఉన్న సియోంగోక్ బాగా ఎగ్జైట్ అయిపోయి నేను మీకు పెద్ద ఫ్యాన్ ని అని అంటాడు. కానీ డాగ్జాకి సాంగాకి తను ఎవరో అస్సలు తెలీదు. సో డాగ్జా తను ఒక క్యారెక్టర్ కాదని అనుకుంటాడు. కానీ తనకు తెలిసిన ఒక టీడబ్ల్యూసీ క్యారెక్టర్ పేరు సేమ్ జీవోన్ మిన్ అనే ఉంటుంది. అండ్ తను కింగ్ ఆఫ్ బ్యూటీ అనమాట. ఈ 7 సియోల్ కింగ్స్ ఉంటారు కదా, అందులో ఒక కింగ్ అనమాట. కానీ ఇప్పుడు సేమ్ పేరుతో ఎదురుగా ఉన్న అమ్మాయి కూడా జీవోన్ మిన్ అని ఉంటుంది. ఇదేమైనా కోఇన్సిడెన్స్ ఏమని అనుకుంటాడు. అండ్ క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే తన క్యారెక్టర్ ప్రొఫైల్ కూడా ఓపెన్ అయిపోతుంది. అండ్ తను కింగ్ ఆఫ్ బ్యూటీ అని చెప్పి అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ డాగ్జా ఒకసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే పక్క నుండి సియోంగోక్ కి తన గురించి ఎలా తెలుసు అని చెప్పి. ఎందుకంటే సియోంగోక్ రియల్ వరల్డ్ క్యారెక్టర్ కాబట్టి తన గురించి తెలిసే ఛాన్సే ఉండదు. కానీ తన గురించి సియోంగోక్ ఎలా తెలుసు అని మనోడు షాక్ అవుతాడు. అండ్ గైస్ ఇక్కడ యాక్చువల్ గా ఈ ఇన్కార్నేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాన్స్టలేషన్స్ కూడా సేమ్ వీళ్ళలాగే ఉంటారన్నమాట. వీళ్ళ కాన్స్టలేషన్స్ అందరూ యాక్చువల్ గా హిస్టారికల్ కాన్స్టలేషన్స్ అన్నమాట. అంటే హిస్టరీకి సంబంధించిన క్యారెక్టర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు 1600s 1700s లో వారియర్స్ కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళే వీళ్ళకి స్పాన్సర్ చేసిన కాన్స్టలేషన్స్. అండ్ యాక్చువల్ గా ఇప్పుడు మన డాగ్జా ముందు ఉన్న ఈ కింగ్డమ్ వాళ్ళంతా యాజ్ ఇట్ ఈస్ అప్పట్లో 1700s లో 1800s లో ఎలా ఉండేవారో వాళ్ళలా ఉంటారు. అండ్ ఇక్కడ మీకు ఈ కింగ్డమ్స్ పేర్లు కింగ్స్ పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే కొరియన్ హిస్టరీకి సంబంధించిన చాలా మంది గురించి ఉంటుంది. కానీ మెయిన్ పాయింట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో జాగ్రత్తగా వినండి. సో మీకు పేర్లు అర్థం కాకపోయినా పర్వాలేదు, స్టోరీ అయితే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో జాగ్రత్తగా వినండి. మొత్తం 3 కింగ్డమ్స్ అయితే ఉంటాయి. సియోంగ్డాంగ్ గు, ఇంకా యాంగ్సాన్ గు, అలాగే యాంగ్డాంగ్ పోగు అని మొత్తం 3 కింగ్డమ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి యాక్చువల్ గా అప్పట్లో బాగా వార్స్ అయ్యావన్నమాట. అండ్ ఈ క్వీన్ ఎవరైతే ఉన్నారో ఈ క్వీన్ ఉన్న కింగ్డమ్ పేరు సిల్లా అన్నమాట. అండ్ వీళ్ళకి ఇంకో కింగ్డమ్ కి యాక్చువల్ గా ఫైట్ అవుతుంది. సో మరి దాని గురించి మనం ముందు ముందు చూస్తాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం డాగ్జాతో ఆ క్వీన్ ఒక బేరం కుదుర్చుకోవడానికి మాట్లాడుతుంది. అదేంటంటే వాళ్ళ వైపు వచ్చి జాయిన్ అవ్వడానికి మీకు ఎంత కాయిన్స్ కావాలి అని డాగ్జా వాళ్ళని అడుగుతుంది. దానికి డాగ్జా ఆ ఆఫర్ ని రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ ఒక క్వీన్ అయ్యి ఉండి నా ఆఫర్ ని రిఫ్యూజ్ చేస్తావని చెప్పి తన ఈగోకి పోయి ఇంకా ఎక్కువ కాయిన్స్ ని ఆఫర్ చేస్తూ మన వాడిని కొందామని చూస్తుంది. సో 2000 కాయిన్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అలా 2500 3000 అని పెంచుకుంటూ పోతూ ఉంటుంది. అయినా మనోడు అసలు ఒప్పుకోడు. ఎందుకంటే మనోడు ఫేక్ కాపీస్ అమ్మే ఒక్కో కాపీకి 1000 కాయిన్స్ దాకా సంపాదిస్తున్నాడు. కానీ తను మన డాగ్జాని తక్కువ అంచనా వేస్తుంది. అలా ఒక 20,000 కాయిన్స్ దాకా వెళ్తుంది డాగ్జాని కొందామని చెప్పి. అయినా మనోడు ఒప్పుకోపోయేసరికి తనకు బాగా కోపం వచ్చేస్తుంది. ఇంక తను గట్టిగా అరుస్తుంది, నేను ఈ సిల్లా మొత్తానికే క్వీన్ ని, ఎప్పటికైనా 3 కింగ్డమ్స్ ని ఈక్వల్ చేసి ఈ మొత్తం 3 కింగ్డమ్స్ ని నేను పరిపాలిస్తా అని అరుస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఆ మాటలు విన్న సాంగా సిల్లా యాక్చువల్ గా ఈ 3 కింగ్డమ్లలో చాలా వీక్ అయిన కింగ్డమ్ కదా, హిస్టరీ గురించి నాకు బాగా తెలుసు, ఇక్కడ మీరే డిసడ్వాంటేజ్ లో ఉన్నారు అని అంటుంది. ఇంకా దానికి తను షాక్ అయిపోయి నీకు హిస్టరీ గురించి అంతా ఎలా తెలుసు అని సాంగా మీద అరుస్తుంది. ఇంకా వీళ్ళు ఇలా అరుచుకుంటూ ఉంటారు. అండ్ డాగ్జా తనని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ ఈ ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్ ఓన్లీ మనీతోనే సాల్వ్ అవ్వు అని తనతో అంటాడు.
అండ్ మనం మెయిన్ పాయింట్‌కి వస్తే యాక్చువల్‌గా సియోంగోక్ తనని గుర్తుపట్టాడని మనోడికి గుర్తొస్తుంది. మా ఎవ్వరికీ తెలియని తను నీకెలా తెలుసు అని మళ్ళీ సియోంగోక్‌ని అడుగుతాడు. అప్పుడు సియోంగోక్ ఒక్కసారిగా తడబడి తనొక ఫేమస్ యాక్ట్రెస్ నాకు ముందే తెలుసు అని అంటాడు. అండ్ అలాగే ఒక్కసారిగా తనలో తను ఆలోచించి అవును నిజంగా తను నాకెలా తెలుసు అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తాడు. అండ్ అసలు తనకి ఏమీ అర్థం కాదు. అప్పుడు వెంటనే డాగ్‌జా తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే, సియోంగోక్ దగ్గర నైన్త్ రెనౌన్సర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అది కనిపించదు. సో గైస్ ఇక్కడ యాక్చువల్‌గా సియోంగోక్ నవెల్‌లో ఒక క్యారెక్టర్ అయిపోతాడు. అండ్ అది చూసి డాగ్‌జా షాక్ అయిపోతాడు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సియోంగోక్, మిన్‌స్యూబ్, హుయివాన్ ఇంకా సాంగా వీళ్ళందరూ రియల్ వరల్డ్ క్యారెక్టర్స్ కదా! వీళ్ళందరి క్యారెక్టర్ ప్రొఫైల్స్‌ని డాగ్‌జా చూడలేడు. కానీ మిన్‌స్యూబ్‌ది, సియోంగోక్‌ది క్యారెక్టర్ ప్రొఫైల్ చూస్తున్నాడంటే వాళ్ళు యాక్చువల్‌గా రియల్ వరల్డ్ క్యారెక్టర్సే. కానీ మెల్లమెల్లగా నవల్లో క్యారెక్టర్స్‌లా మారిపోతూ ఉన్నారనమాట. అందుకే వాళ్ళ ప్రొఫైల్‌ని డాగ్‌జా చూడగలుగుతున్నాడు. ఇలా సాంగా, హుయివాన్ ఇంకా డాగ్‌జాతో సహా నవల్లో క్యారెక్టర్స్ అయిపోతారేమో అని డాగ్‌జా అనుకుంటాడు. సో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. సో ఇంక మనోళ్ళు వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. గ్వాంగామున్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఫోరియన్ డెమోన్ డికాప్టేటర్ అని ఒక పెద్ద ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గంకి చాలా మంచి పవర్స్ ఉంటాయని చెప్పి ఆ ఫేక్ నవల్‌లో డాగ్‌జా సియోంగోక్ చేత రాయిపించాడనమాట. సో ఇప్పుడు ఆ ఫోరియన్ డెమోన్ డికాప్టేటర్‌ని పొందడం కోసం అందరు కింగ్స్ వస్తున్నారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళందరూ ఒక చోట చేరుకునేసరికి డొక్కబీ వచ్చి మెయిన్ సినారియోని అప్డేట్ చేస్తుంది. మెయిన్ సినారియో అప్డేట్ అయింది. కింగ్స్ క్వాలిఫికేషన్ మొదలైంది అని చెప్పి మొత్తం ఆ గ్రౌండ్ మధ్యలో ఒక పెద్ద థ్రోన్‌ని నిలబెట్టి కింగ్స్ క్వాలిఫికేషన్ అని మెయిన్ సినారియోని అప్డేట్ చేస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది కొత్త ఫోర్త్ మెయిన్ సినారియో అన్నమాట. పాత మెయిన్ సినారియోని అప్డేట్ చేశారు. క్లియర్ కండిషన్ వచ్చేసి రోలర్స్ థ్రోన్ అనే ఒక థ్రోన్ ఉంటుంది. ఆ థ్రోన్ ని ఇప్పుడున్న ప్రెజెంట్ కింగ్స్ డాగ్‌జా, టైరెంట్ కింగ్ ఇంకా మిగతా కింగ్స్ ఉన్నారు కదా! వాళ్ళందరూ ఆక్యుపై చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన డాగ్‌జా ఇంకా ఆ చాంగ్‌చిన్ స్టేషన్‌ని తీసుకోలేదు. సో ఇప్పుడు ఈ సినారియోలో పార్టిసిపేట్ చేసే హక్కు డాగ్‌జాకి లేదనమాట. అండ్ ఇప్పుడు అట్‌లీస్ట్ 20 స్టేషన్స్ తీసుకుంటే గాని ఇప్పుడు ఈ సినారియోలోని పార్టిసిపేట్ చేయలేడు. అండ్ అలా పార్టిసిపేట్ చేయాలంటే మనోడి దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్‌లు ఉంటాయి. అదేంటంటే పక్క వాళ్ళ ఫ్లాగ్స్‌నైనా తీసుకోవాలి. లేదా ఇప్పుడు స్టేషన్స్‌లోకి వెళ్లి ఆ ఫ్లాగ్‌నైనా పాతాలి. మరి ఇలా డాగ్‌జాలో చాలా మంది ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. పక్క వాళ్ళ ఫ్లాగులు తీసుకుందాం అని చెప్పి. ఇంక అందరూ గుంపులు గుంపులుగా చేరి ఒక్కో కింగ్స్ మధ్యన పెద్ద పెద్ద ఫైట్‌లు జరుగుతూ ఉంటాయి. సో డాగ్‌జా ఇంకా మన వాళ్ళందరూ కలిసి పక్క గ్రూప్ ఫ్లాగ్‌ని తీసుకుందాం అని ప్లాన్ చేస్తారు. ఇంకా ఫుల్ ఆల్ ఔట్ వార్ అయితే మొదలైపోతుంది కింగ్స్ మధ్యన. కానీ వీళ్ళెవ్వరికీ తెలియని ఒక విషయం ఏంటంటే డాగ్‌జా ఇక్కడికి ఇంకొక ఐటెమ్ కోసం వస్తాడు. వీళ్ళందరికి ఒక కత్తిని చూపించి తనేమో ఇంకో స్పెషల్ ఐటెమ్ కోసం ఇక్కడికి వస్తాడనమాట. అండ్ ఆ ఐటెమ్ తీసుకోవడానికి సియోల్ మ్యూజియం దగ్గరికి వెళ్తాడు. అండ్ ఆ సియోల్ మ్యూజియంలోనే ఐటెమ్ కోసం సాంగాని వెతకమని చెప్పి పంపిస్తాడు లోపలికి. అండ్ ఆ ఐటెమ్ పేరు గాన్‌పియోంగి. అండ్ అది యాక్చువల్‌గా డిస్క్ షేప్‌లో ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! కానీ మనోళ్ళు మ్యూజియం దగ్గరికి వెళ్ళగానే అక్కడికి మిగతా ఎనిమీస్ వచ్చి వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళని అటాక్ చేస్తున్న వాడి పేరు వాంగిన్‌చు. ఇంక వాడు డాగ్‌జాని అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ డాగ్‌జా కూడా తిరిగి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళు చాలా మంది ఉండేసరికి డాగ్‌జా తన కాయిన్స్‌ని వాడి తన పవర్‌ని పెంచుకుందామని చూస్తాడు. ఇంకా వాళ్ళని అటాక్ చేస్తూ ఉండగా వెంటనే తిరిగి చూసేసరికి డాగ్‌జాని డిఫెండ్ చేయడానికి కింగ్ ఆఫ్ బ్యూటీ జీవన్ మిన్ ఉంది కదా! తన ఆర్మీ తోటి డాగ్‌జా దగ్గరికొస్తుంది. సో, తను ఇప్పటిదాకా మనోడిని ఫాలో అవుతూ వచ్చిందనమాట. ఎందుకంటే మనోడంటే తనకి చాలా నచ్చాడు. అండ్ ఈ సిట్యుయేషన్ మనోడికి అస్సలు నచ్చదు. అది ఎందుకో ఏంటో ఇప్పుడు ఇలా చెప్తాడు. యాక్చువల్‌గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియనిదేంటంటే వీళ్ళిప్పుడు ఉన్నారు కదా! ఇన్‌కార్నేషన్స్ ఎవరైతే ఉన్నారో అటువైపు ఒక ఇన్‌కార్నేషన్ ఉన్నాడు. ఇటువైపు ఒక ఇన్‌కార్నేషన్ ఉన్నాడు. అవతల వాడి కాన్స్టెలేషన్ పేరు గెయిబాక్ అన్నమాట. అండ్ ఇటువైపు ఉన్నవాడి పేరు గ్వాంగ్‌చాంగ్. సో, ఇప్పుడు డాగ్‌జా చెప్పిన ఐటెమ్‌ని సాంగ్ ఇంకా గిల్యాంగ్ తీసుకొస్తారు. ఇంకా ఆ ఐటెమ్ ఏం చేస్తుందో ఏంటో మనం ముందు ముందు చూస్తాం. అండ్ ఈ బ్యాటిల్ గురించి డాగ్‌జా ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సిల్లా ఇంకా టాంగ్ డైనాస్టీ 2 కింగ్డమ్స్ కలిసి ఈ బెగ్జీ అనే నేషన్ మీద ఫైట్ చేస్తారనమాట. ఈ బెగ్జీకి జనరల్ పేరే గైబాక్. ఇప్పుడు చెప్పాను కదా! సో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యారెక్టర్ చనిపోయినందుకే సిల్లాలో ఉన్న మిగతా సోల్జర్స్ అందరికి కోపం వచ్చి ఇంకా మోటివేట్ అయ్యి ఫైట్ చేసి గైబాక్‌ని ఇంకా వాడి కింగ్డమ్‌ని మొత్తాన్ని చంపేస్తారనమాట. సో, ఇప్పుడు గైబాక్ కాన్స్టలేషన్ ఎవడైతే ఉన్నాడో వాడి ఇన్‌కార్నేషన్ పేరే ఇప్పుడు మనం చూస్తున్న వాంగిన్‌చు. అండ్ ఇటువైపు గ్వాంగ్‌చాంగ్ యొక్క కాన్స్టలేషన్ ఉన్నాడు. సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తే హిస్టరీలో జరిగినట్టే మళ్ళీ జరుగుతుంది. అందుకే ఈ ఫైట్ మంచిది కాదని జీవన్ మిన్‌కి డాగ్‌జా చెప్తాడు. అండ్ తన మాట విని జీవన్ మిన్ వెంటనే వాళ్ళని వెనక్కొచ్చేయమని అంటుంది. ఇంక ఎవరు తన మాట వినకుండా ఫైట్‌లో విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోతారు. అండ్ డ్రామటైజేషన్ అనే ఒక సిట్యుయేషన్ ఏర్పడుతుంది. అండ్ ఇప్పుడు హిస్టారికల్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే అవి మళ్ళీ రీక్రియేట్ అవుతున్నప్పుడు డైరెక్ట్ కాన్స్టలేషన్స్ వాళ్ళ ఇన్‌కార్నేషన్స్‌తో సింక్ అయ్యి వాళ్ళతో ఫైట్ చేస్తుంటారనమాట.
సో ఇంకా వాళ్ళ బాడీ మీద వాళ్ళకే తెలివి లేకుండా హిస్టరీలో ఎలా జరిగిందో అలా ఫాలో అవుతూ మొత్తం ఫైట్ చేస్తూ ఉంటారు. అయినా డాగ్ జా ఒకళ్ళు చెప్తే వినడు కదా! ఈ కోర్స్ ఆఫ్ హిస్టరీని చేంజ్ చేద్దామని ఫిక్స్ అయిపోతాడు. సో గ్వాంగ్ చాంగ్‌ని కాపాడి వాళ్ళందరిని చంపుదామని ఫిక్స్ అవుతాడు. అందుకే తను ఇప్పుడు ఐటెమ్ తెప్పించాడు కదా! ఆ ఐటెమ్‌ని వాడి డైరెక్ట్ కాన్స్టలేషన్‌ని పిలిచి తన బాడీలోకి ఎంటర్ అవ్వమంటాడు. సిల్లా ట్రూప్స్ అందరిని ఫైట్‌లో లీడ్ చేసిన ఒక లీడర్ ఉంటాడని చెప్పాను కదా! యూసిన్ కిమ్ అని. ఆ యూసిన్ కిమ్ కాన్స్టలేషన్‌ని తన బాడీలోకి పిలుస్తాడనమాట. సో ఒక్కసారిగా మొత్తం స్టార్స్ అన్నీ కనబడి డైరెక్ట్ కాన్స్టలేషన్‌తో మనోడు మాట్లాడతాడు. మీరు నా బాడీలోకొచ్చి వీళ్ళతో ఫైట్ చేయండి అని డాగ్జీ అడుగుతాడు. అయినా ఈ కోర్స్ ఆఫ్ హిస్టరీని మార్చడం కరెక్ట్ కాదని ఆ కాన్స్టలేషన్ ఒప్పుకోడు. అప్పుడు సాంగా మధ్యలోకొచ్చి ఆ కాన్స్టలేషన్‌ని కన్విన్స్ చేస్తుంది. ఇంక యూసిన్ కిమ్ అనే కాన్స్టలేషన్ మనవాడి బాడీలోకొచ్చాక డైరెక్ట్ గైబ్యాక్‌తో మాట్లాడతాడు. ఇంక గైబ్యాక్ డైరెక్ట్ యూసిన్ కిమ్మే వచ్చినందుకు భయపడిపోయి లొంగిపోదామని చూస్తాడు. అయినా యూసిన్ కిమ్ ఎవరి మాట వినకుండా తన ఆల్ హోరాంగ్ అనే ఆర్మీ మొత్తాన్ని సమన్ చేసి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఇంక వాళ్ళ మధ్యన పెద్ద ఫైట్ అయ్యి డాగ్జా బాడీలో ఉన్న యూసిన్ కిమ్ చంపేయాలని చూస్తాడు. అండ్ ఇక్కడ యాక్చువల్‌గా మీకో విషయం గుర్తుండుంటే డాగ్‌జా డైరెక్ట్‌గా ఎవరిని చంపకూడదు. తనకి యాక్చువల్‌గా కింగ్ ఆఫ్ నో కిల్ అనే ఒక స్కిల్ వచ్చింది కదా! మీకు గుర్తుందో లేదో లాస్ట్ వీడియోస్‌లో లెసర్ డ్రాగన్‌ని ఓడించినప్పుడు. సో, ఆ స్కిల్ ప్రకారం తను ఎవరిని చంపకూడదని చెప్పి ఆ కాన్స్టలేషన్‌ని బతిమలాడతాడు. సో, అప్పుడు ఆ కాన్స్టలేషన్ మన డాగ్‌జా మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి తను చంపకుండా తన దగ్గర ఉన్న వేరే స్టెప్ సోల్జర్ తోటి వాడిని చంపిస్తాడన్నమాట. మరి ఇంక బ్యాటిల్ అంతా అయిపోయాక చాలా మంది కింగ్స్ కింద పడి చనిపోయి ఉంటారు కదా! ఇంక వాళ్ళ దగ్గర నుంచి ఫ్లాగ్స్ కలెక్ట్ చేసుకోమని డాగ్‌జా మిగతా వాళ్ళతో చెప్తాడు. సో గైస్ ఇప్పుడు మొత్తం కింగ్స్ మధ్యన ఆల్ ఔట్ వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడితో ఎపిసోడ్‌ని ఎండ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇప్పుడు ఈ కింగ్స్ ఫైట్ అంతా అయింది కదా! డాగ్‌జా తన ఫ్లాగ్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని మరి మిగతా కింగ్స్‌తో ఇంకెలా ఫైట్ చేస్తాడు? టైరన్ కింగ్‌ని ఎలా ఓడిస్తాడు? అండ్ ఫేక్ ఆథర్ గురించి ఎలా తెలుసుకుంటాడు అని ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. అండ్ ఈ సినారియోని ఎలా కంప్లీట్ చేస్తాడు ఏంటి అని ఫుల్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.